అందరికీ శుభోదయం. నేను మీ అనుపమ. బాగా తెలివైన వారితో అన్న వాదించవచ్చు, అసలు ఏమి తెలియని వారితో అయినా వాదించవచ్చు. కానీ సగం తెలిసి సగం తెలియకుండా అటు ఇటుగా మిడిమిడి జ్ఞానము అజ్ఞానంతో ఉండే వారికి ఏమి చెప్పలేము, వాదించలేము. వాదించిన ఆ సమయం కూడా వృధా అవుతూ ఉంటుంది. కాబట్టి మనం తెలివైన వారితో అయితే వాదించవచ్చు, లేదా తెలివి తక్కువ వారితో కూడా వాదించవచ్చు. బాగా అన్ని తెలిసిన వారితో అన్న వాదించవచ్చు, అస్సలు ఏమి తెలియని వారితో అన్న వాదించవచ్చు. కానీ తెలివైన వారిని అనుకొని ఏమీ తెలియని వారితో మాత్రం వాదించలేము. తెలివి తక్కువ వారితో మాత్రం అస్సలు వాదించలేము. వీళ్ళు మూర్ఖుల జాబితాలో వస్తూ ఉంటారు. మనం చెప్పేది వారికి అర్థం కాదు, వారికి అర్థమయ్యేలా చెప్పడము మన వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు గనక. కాబట్టి అటువంటి వారితోటి ఎక్కువ వాదనకు దిగకండి. అలా వాదనకు దిగాల్సి వస్తే సమయం అంతా వృధా అవుతుంది. సంబంధానికైనా యుద్ధానికైనా సమౌజ్జి ఉండాలి. అంటే వారితో గొడవ పట్టడానికైనా యుద్ధానికైనా అలాగే సంబంధం కలుపుకోవడానికైనా సమౌజ్జి ఉండే వారితోనే మనం ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. సమౌజ్జి అంటే మన స్థాయికి సరిపడే వాళ్ళతోటే సమౌజ్జి అనేది పెట్టుకుంటూ ఉండాలి. అయిన దానికి కాని దానికి ప్రతి వారితో ఇలా సంబంధాలు వాదనలు పెట్టేసుకుంటూ ఉంటే మన స్థాయి దిగజారిపోవడమే కాకుండా మనకున్న విలువ కాస్త పాతాళానికి దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సంబంధానికైనా యుద్ధానికైనా మన స్థాయిని బట్టే మన స్థాయితో సమానంగా ఉంటేనే అప్పుడే వాళ్ళని మనతో కలుపుకోవాలి. లేదంటే వాళ్ళతోటి వాదన చేయడం అనేది చాలా మూర్ఖత్వమైనటువంటి చర్య అన్నమాట. ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటే మన విలువే చాలా పెరుగుతుందని తెలియజేస్తూ స్వస్తి.